నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్వామివారి సంఘ సభ్యులు పలు రకాల సమస్యలపై వివిధ వ్యక్తులు వచ్చి తమ సమస్యలను విన్నవించడం జరిగింది. మొన్న నిన్న పైకి పెట్టాం అది తెచ్చుకోవాలి. ఈఐవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేవారు మంచినీరు తీసుకునే విషయంలో శ్రద్ధ చూపడం లేదు. ఈ విషయంపై మంచినీటి ఆవశ్యకత విషయంపై ఉపాధ్యాయులు తగిన విధంగా అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులు మంచినీటిని తీసుకునేలాగా వాటర్ బెల్లును మోగించి తప్పనిసరిగా వాటరు వారికి వయసును బట్టి తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. 3 నుంచి 5 లీటర్ల వాటర్ తీసుకున్నట్లయితే వారికి మంచి ఆరోగ్యం కలుగుతుంది. శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుంది. వాటర్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినట్లయితే జీర్ణ సంబంధిత సమస్యలు, మూత్రపిండాలలో సమస్యలు, తర్వాత నిరుత్సాహం, ఆయాసము, నీరసము వస్తుంది. ఇవన్నింటినీ పారదోలడానికి నల్లగొండ జిల్లా కలెక్టరేట్ భవన్లో కలెక్టర్ గారికి సమాచార హక్కు వికాస్ సమితి తరఫున వాటర్ బిల్ అనే కార్యక్రమం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో ఖచ్చితంగా వాటర్ బిల్ మోగించాలి అనే నినాదం మీద సమాచార హక్కు వికాస్ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే పిల్లల అనారోగ్యాలు ఖరాబు కాకుండా, వాళ్ళ అనారోగ్యాలు తలెత్తకుండా ప్రతి స్కూల్లో వాటర్ బిల్ పెట్టి గంటకు ఒకసారి 3 నుంచి 5 లీటర్ల వాటర్ తాగాలి పిల్లలు కంపల్సరీ చేయబట్టి, దీన్ని అటు గవర్నమెంట్ అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాటర్ బిల్లు కార్యక్రమం కేరళ, కర్ణాటక ప్రభుత్వం ఎలాగైతే స్పందించి అక్కడ నిర్వహించుతున్నదో అలాగనే మన తెలంగాణలో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో పిల్లల ఆరోగ్య విషయానికి స్పందించి మా యొక్క సమాచార హక్కు వికాస్ సమితి తరఫు నుంచి నేడు మన జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది. అలాగే వాళ్ళు దాని మీద స్పందించారు. వాళ్ళు ఒక కమిటీ నిర్ణయించి దాన్ని అమలు చేస్తామని మాకు మాట ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు పిల్లలే రేపటి పౌరులని మనం చెప్పుకుంటూ పోతుంటాం. కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో మనం జాప్యం చేస్తున్నాం. కాబట్టి వాళ్లకు తగినంత నీరు ఇచ్చి వాళ్ళల్లో మనం గంటకి వాళ్లకు నీరు అందిస్తే వాళ్ళు నీరు తాగిన వడల వాళ్ళ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. వేరే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కానీ, మూత్రపిండాల వ్యాధులు కానీ, వేరే రోగాలు వాళ్ళకు నీరసంగా ఉంటుండ్రు. కొంతమంది జ్వరాలతో ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు బడికి వెళ్ళలేక, ఆ జ్వరాలు పడి బడికి వెళ్ళలేక వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతున్నాయి. ఇవన్నీ సర్దిద్ది సరిగా నడవాలనుకుంటే ఆ మంచినీరు పథకం అనేది తప్పనిసరిగా ప్రతి బళ్ళల్లో పెట్టాలని, అమలు చేయాలని కోరడం జరిగింది. మేము వాళ్ళు